హలో ఆల్ అందరికి నమస్తే. ఈరోజైతే మనం ఒరిస్సాలో ఉన్న కోనార్క్ సన్ టెంపుల్కి అయితే వచ్చాం. ఈ వీడియోలో మనం డీటెయిల్గా ఈ కోనార్క్ సన్ టెంపుల్ గురించి అయితే ఒకసారి ఒక లుక్ వేద్దాం. సరదాగా నాతో పాటు మీరు కూడా ఈ వీడియో కంప్లీట్గా చూడండి. అండ్ టెంపుల్ ఎంటర్ అయిన వెంటనే మనకి లెఫ్ట్ సైడ్లో అయితే మనకి టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. అండ్ ఇది మొత్తం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సర్వేలెన్స్లో అయితే ఉంటుంది మొత్తం. అండ్ ఈ స్ట్రైట్గా వెళ్తే మనకి టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. అబౌవ్ 15 ఇయర్స్ అయితే ఉన్న వాళ్ళందరూ టికెట్ అయితే తీసుకోవాలి. 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు పర్ హెడ్. అండ్ ఇది మనకి 7 to 8 టెంపుల్ యొక్క టైమింగ్స్. ఫైనల్లీ మనం అయితే టికెట్ అయితే తీసుకున్నామండి. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుదాం ఈ టికెట్ ఇచ్చి. టికెట్ సబ్మిట్ చేశాక మనకైతే ఎంట్రన్స్ వ్యూ, ఫస్ట్ ఎంట్రన్స్లో మనకి ఇలా అయితే ఉంటుంది ఎంట్రన్స్. దీని ద్వారా మనం లోపలికి వెళ్ళాలి. సో ఎంట్రన్స్లో వ్యూ చూసారు కదా, ఫస్ట్ మనకు సన్ టెంపుల్ ఎలా కనిపిస్తుందో ఫ్రంట్ వ్యూ ఇది. సో ఈరోజు అయితే చాలా క్రౌడ్ ఉన్నారు. చాలా ఇంతమంది వస్తారు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా మంది వచ్చారు. టెంపుల్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు, చాలా నీట్గా ఉంది మొత్తం అంతా. అండ్ ఫుల్ క్రౌడ్తో ఉన్న జనాలు అయితే చాలామంది వచ్చారు. అండ్ మన ఎంటర్ అయిన లెఫ్ట్ సైడ్లోనే మనకి రాక్స్ పైన అయితే డీటెయిలింగ్ ఇచ్చారు టెంపుల్ యొక్క హిస్టరీ గురించి. మీరు ఒకసారి లుక్ వేయండి వెళ్తే మాత్రం. ఈ కోనార్క్ సన్ టెంపుల్ అనేది వరల్డ్ హెరిటేజ్ సైట్ యునెస్కో ద్వారా 1984లో అయితే డిక్లేర్ చేశారు. అండ్ మనకి ఇక్కడ గైడ్ కూడా అవైలబుల్ ఉంటారు ఈ డీటెయిల్స్ చెప్పడానికి మనకి హిస్టరీ గురించి. అండ్ కొంచెం మన లెఫ్ట్ సైడ్కి వచ్చాక మనకి ఈ వ్యూ చూసారు కదా ఎలా ఉందో, అదిరిపోయింది కదా. అండ్ మనం ఒక్కసారి మన ఈ టెంపుల్ యొక్క హిస్టరీ గురించి మాట్లాడుకుందాం డీటెయిల్గా. అండ్ ఈ టెంపుల్ వచ్చి మనకి కింగ్ నరసింహదేవ I ఈస్టర్న్ గంగా డైనాసిటీకి చెందిన అతను ఈ కోనార్క్ సన్ టెంపుల్ అయితే కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది ఇన్ 13th centuryలో. అండ్ ఇప్పుడు ఈ టెంపుల్ అయితే కంప్లీట్గా క్లోజ్లో ఉంది. ఏమీ ఇక్కడ పూజలు అవి ఏమి జరగవు, జస్ట్ మనం సైట్ విజిట్ చేయడానికి మాత్రమే ఉంటుంది. ఈ టెంపుల్ అయితే మనకి ఢిల్లీ సుల్తానాస్ అండ్ మనకి పోర్చుగీస్ వీళ్ళందరూ దండయాత్రలో మెజారిటీ పార్ట్స్ని కూల్ చేశారు. ఇక్కడైతే మెయిన్ గర్భగుడి అయితే ఉందో అదైతే కూల్ చేశారు. అండ్ ఇది చూస్తున్నట్టయితే మనకి 10 రూపీస్ నోట్ మీద ప్రింట్ చేసిన చక్రం అనమాట. ఇది Jan 5th 2018 బై RBI మనకి ఈ చక్రం అనేది 10 రూపీస్ నోట్ పైన అయితే ప్రింట్ చేయడమే జరిగింది. అండ్ ఇది మొత్తం టెంపుల్ చుట్టూ మనకి 12, లెఫ్ట్ సైడ్ 12, రైట్ సైడ్ 12 ఉంటాయి. మొత్తం 24 చక్రాస్ అయితే ఉంటాయి. ఇది టెంపుల్ మొత్తం రథం షేప్లో ఉంటుంది. సో అండ్ ఇది మన సూర్యనారాయణ స్వామి గారికి అయితే అంకితం చేశారు ఈ టెంపుల్. అండ్ ఈ టెంపుల్లో మెజర్గా మనకి పాతకాలంలో అయితే మ్యాగ్నెట్స్, పైన ఒక మ్యాగ్నెట్ కిందన ఒక మ్యాగ్నెట్ ఉండి మధ్యలో సూర్యనారాయణ స్వామి గాల్లో ఉన్నట్టుగా మనకి పురాణాలు చరిత్రకారులు చెప్తున్నారు. ఇప్పుడైతే ఏమీ లేవు, మొత్తం డిమాలిష్ అయిపోయాయి. అండ్ బ్యాక్ సైడ్ నుంచి ఒక్క విగ్రహం అయితే మనకు కనిపిస్తుంది. ఇది మన కోనార్క్ సన్ టెంపుల్ యొక్క డీటెయిల్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.